హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేషన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. టుడే వ్లాగ్ వచ్చి వేంపల్లి టు నామాలగుంట టెంపుల్కి వెళ్తాము. అంటే ఇప్పుడుండే వేంపల్లి నుంచి స్టార్ట్ చేసాము. మనము వేంపల్లి నుంచి వేముల పులివెందల నుంచి నామాలగుంటకి వెళ్ళాలి. ఇప్పుడు బైక్లో పెట్రోల్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్లో పెట్రోల్ పడించుకొని ఫాస్ట్గా వెళ్ళాలి మనము. ఎందుకంటే వర్షం పడుతుంది. ఎందుకంటే ఫాస్ట్గా పెట్రోల్ పడించుకొని వెళ్ళిపోదాం మనము. ఈ రూట్ వచ్చి కడప టు పులివెందులకి వెళ్తుంది. అంటే మొత్తం 4 లేన్ రూట్ ఇదంతా. చూసారా, ఇంత ఫాస్ట్గా వెళ్ళినా భయం లేదు. మాక్సిమం 90 కొట్టుకొని పోవచ్చు. 90 కొట్టుకుని లేకపోతే ఒక 30 మినిట్స్లో మనం టార్గెట్ రీచ్ కావచ్చు మనము. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళినా కానీ మ్యాక్సిమం 70-60లో వెళ్ళిపోవచ్చు మనం, భయం లేదు. ఎందుకంటే రూట్ మాత్రం ఎక్సలెంట్ రూటు. ఇప్పుడు వచ్చి విలేజ్ పేరు నందిపల్లి. ఇక్కడ చూసారా వర్షం ఏం పడిందో, లైట్గా పడుతుంది ఇక్కడ కూడా. ఎందుకంటే నేను కెమెరాకి ఫ్రీ అడ్డం పెట్టుకొని తీస్తున్నాను. ఇప్పుడు వచ్చి విలేజ్ పేరు తాళ్ళపల్లి. ఇక్కడ అంటే మేము ఇక్కడ నుంచి రోడ్ నుంచి పోతుంటే కుక్క వచ్చి కరిసేదానికి వచ్చి చూసారా. ఇప్పుడు వచ్చేది వేముల, ఇక్కడ మండల్ ఇది. అంటే ఇక్కడ చూసారా పోలీస్ స్టేషన్ ఉంది, అది పోలీస్ స్టేషను. టౌన్లో ఏమో వర్షం పడలేదు. ఎందుకంటే టౌన్ అంటే ఒక రకమైన పెద్ద విలేజ్. ఇక్కడ మండల్. ఇక్కడి నుంచే మనం వెళ్ళాలనుకున్న నామాలగుంట టెంపుల్ కాడికి ఓన్లీ ఇంకా 17 కిలోమీటర్లు మాత్రమే ఉంది. కానీ లైట్గా వర్షం పడింది అంతే, ఏం పెద్దగా ఏం లేదు. పైకల్లో చూసారా మొత్తం మోడంగా ఉంది అంతా. అంటే లైట్గా తుంపర పడుతుంది. ఇప్పుడు కూడా చూసారా చుట్టూ పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో. అక్కడ చూసారా కొండపై నుంచి వర్షం పడుతుంది. ఇప్పుడు వాన తడపస్తామో తెలియదు. పులివెందులు పోయేంత వరకు అయినా కానీ అంటే బాగుంటుంది. ఆ పులివెందులకు వెళ్ళినాం. పులివెందులు క్రాస్ లాంటి పక్క తగ్గిపోతాం మేము అక్కడ నుంచి. చుట్టూ బాగా పచ్చగా వాతావరణం బాగుంది. అంటే పాయింట్ కూడా బాగుంది. ఎంతైనా బైక్ రైడింగ్ చేసే దానిలో దిక్కు లేదు. ఎందుకంటే బైక్ మీద వెళ్తే చుట్టూ ప్లేసులు చూస్తున్నారు. చుట్టూ చూసారా మొత్తం ఇవన్నీ. పైన గుడి కూడా ఉంది, టెంపుల్ చూసారా. అక్కడ నుంచి టెంపుల్ పేరు ఏం రాయలేదు. ఊరికి టెంపుల్ కొత్తగా కడుతున్నారో తెలియదు. ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం ఇదంతా ఇక్కడ నుంచి బాగా వర్షం ఎక్కువ పడుతుంది. అందుకోసమే ఆడ ఒక కిరాణా స్టేజ్ ఉంది, ఇక్కడ బస్ స్టాప్ ఉంది, అక్కడ ఆపుకుందామని చూస్తున్నాము. ఎందుకంటే వర్షం ఎక్కువ కళ్ళకు ఫోర్స్ పడుతుంది. ఇక్కడ ఆపుకునేసిన కొంచెం ఉండి వెళ్దామని. అక్కడ ఒక 10 నిమిషాలు ఉండి మళ్ళీ మా రైడ్ స్టార్ట్ చేసినాం మేము. ఇప్పుడు ఆ వ్యాన్లో పచ్చి బనానాస్ ఉన్నాయి. అక్కడ ఇవి లోడ్ చేసుకుని పోతున్నారు. అంటే ఇట్లా స్ట్రైట్ వెళ్తే పులివెందులకి వెళ్ళచ్చు. పులివెందుల నుంచి మొత్తం రౌండ్ వేసుకొని రావాలి. ఇటు నుంచి వెళ్తే కదిరి రోడ్. ఇది అంటే ఇది పాత రోడ్డు, కొంచెం లాంగ్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 17 కిలోమీటర్లు ఉంటుంది మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి. ఇక్కడైతే బాగుంటుంది, వ్యూ బాగుంటుంది, ఫాగ్ అంత దండిగా ఉంటుందని చెప్పారు. అందుకే మేము గూగుల్ మ్యాప్లో చూసి మొత్తం పోతున్నాము, ట్రై చేస్తున్నాము. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
కనిపించే కొండలంతా పొలాల కోసం మట్టి లేదని మొత్తం అంతా తొగేశారు. చూసారా ఎంత మొత్తం కొండలంతా మొత్తం తొగేశారు. ఇక్కడ చిన్న ఏదో కాలం ఉంది. ఆ కొండకాలు చూసారా మొత్తం ఫాగ్తో నిండిపోయింది అంతా. ఇప్పుడు లైట్గా తుంపర అయితే పడుతుంది వర్షమేమో. ఇక్కడ స్మాల్ ఒక కొడైకెనాల్ ఒక ఊటీ మాత్రమే మనకు ఉంది. చాలా కూల్గా ఉంది ప్లేసు. ఇంత వేవ్ నేను ఇక్కడ ఉందని నేను అసలు నాకు ఐడియా లేదు. ఇక్కడ చూసేది ఇక్కడ చిన్న పల్లె ఉంది ఏదో. అంటే ఈ విలేజ్ పేరు వచ్చి కేకే కొటాల్ అంటారు. బాగా పచ్చగా ఉంది. ఇప్పుడే అంతా వాన పడినట్టుంది. ఇక్కడ ఎక్కడైనా టెంపుల్ ఉన్నట్టుంది. ఇక్కడ చుట్టూ రోడ్డు మీదనే కోతులు తిరుగుతున్నాయి. చూసారా అక్కడ రోడ్డు మీదనే ఉన్నాయి. ఎంత బైక్ వచ్చినా కానీ చిన్న సైడ్ పక్కకి లేదు. చూసారా మొత్తం ఇంకా వాన బాగా వచ్చింది. చూసారా మొత్తం వాటర్ అన్నీ చెట్టు కిందనే ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడ వాన తగ్గింది. సరే ఇక్కడ చెట్లు ఎంత బాగున్నాయో. అంత ఏదో కొండల్లోంచి వెళ్తాను ఫీలింగు. అంతా చూసారు మొత్తం చుట్టూ కొండ. అదంతా పెద్ద పెద్ద చెట్లు అయినా ఉన్నాయి ఇక్కడంతా. అవారు లోయ మాదిరి ఉన్నాయి. అవారు రోడ్డు కంపౌండ్ మాదిరి అవారు లోయ అంత ఉంది. కిందకి స్కిడ్ అని కింద వెళ్ళిపోతాం అండి. ఇక్కడ చూసారా కింద ఆ కొండకాలు చూసారా మొత్తం ఫాగ్ అంతా నిండిపోయి ఉంది అక్కడంతా. మేఘాలు చిన్న మౌంటైన్ ఎక్కింగ్ అన్నమాట. ఇంకా పెద్ద రైడ్ చేయాలనుకుంటాను. నా రైడ్ ఏంటంటే నెక్స్ట్ రైడ్ అన్నా లేకపోతే మనీ తక్కువగా ఉన్నాయి. తిరుపతి రైడ్ చేయాలనుకుంటాను నేను. ఈ మంత్లోనూ నెక్స్ట్ మంత్లోనూ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ క్లైమేట్ బాగుంటుంది. ఇంత బాగుంటుంది అక్కడ. చూసారా ఆ కొండపైన చూసారు బాగేముందో. ఇక్కడ ఎవరు మేకలు మేపుకుంటారని చెప్తున్నారు. పూర్తిగా టర్నింగ్ ఉంది ఇక్కడ. చూసారా మొత్తం ఆ కొండ మీద అంత ఫాగ్ ఉంది. ఒకసారి బండి ఆపుకొని వ్యూ పాయింట్ వరకు కావాలి. ఇప్పుడు ఆ కొండపైన తీస్తాను క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ మొత్తం ఫాగ్ నిండిపోయింది. ఆ పైన చూడండి ఒకసారి చిన్నగా వాటర్ ఫాల్, స్మాల్ వాటర్ ఫాల్ ఉంది. అక్కడ నుంచి పైన దుంకుతున్నాయి వాటర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం వర్షాలు పడి చూసారా మొత్తం వాటర్ అన్ని ఎంత బాగా వస్తుంది. అంతా
చూసేదానికి వ్యూ బాగుంటుంది. పైన కొండలోంచి వాటర్ వస్తుంటే అంతా మొత్తం వాటర్ వస్తుంది. ఇక్కడ చూసారా పేర్లు ఏమున్నాయి, పేర్లు అంటే కొండ పెద్ద పెద్ద గుండులు అవి చూసారా, ఇంత బాగుంటుంది వ్యూ పాయింట్. ఇక్కడ టెంపుల్ ఉండేది, ఆ చెట్ల వారి టెంపుల్ ఉండేది. మొత్తం పేర్ల కింద టెంపుల్ ఉంది. వాటర్ ఇక్కడ వస్తాయి. ఇంత పోస్ట్ వచ్చాము. ఇంకా ఇప్పుడు లేట్గా వచ్చాము. ఇంకా ఒక్కరోజు ఇంకా ఫస్ట్ వచ్చింటే వాటర్ దండగా చూసేవాళ్ళము. టెంపుల్లోకి వెళ్తాం. ఇప్పుడు మనం సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ శివుడు అంటే ఇక్కడ ఉంటాడు స్వామి. ఇక్కడ కింద వాటర్ వస్తాయంట చూసారా. ఇక్కడ పైనుంచి వాటర్ వస్తాయి. మీకు స్మాల్ వాటర్ ఫాల్ ఉంది పైనుంచి చూసారా. దాన్ని జూమ్ పెట్టి చూపిస్తాను. ఇక్కడంతా చూసారా. ఇక్కడ కింద బ్రిడ్జ్ కింద వాటర్ వస్తుంది. అంటే మనం స్నానాలు చేయాలంటే కింద స్టెప్స్ ఉన్నాయి, చూపిస్తారు స్టెప్స్ కూడా. ఇక్కడి నుంచి స్టెప్స్ కిందకి నుంచి స్నానం చేయొచ్చు. ఎందుకు కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువ వచ్చేప్పుడు చేస్తే ప్రమాదకరం. తగ్గున టెంకాయలు ఉంటాయి, టెంకాయలు చేసుకోవాలి. టెంకాయ అయితే 30 రూపీస్. ఇక్కడ అక్కడ చెప్పాల్సి పైకి టెంపుల్కి వెళ్తున్నాం. పైకి స్టెప్స్ చాలా బాగుంటాయి. స్టెప్స్ పైకి ఎక్కడానికి కూడా కూడా బాగా కనిపిస్తుంది. పైన చూసారా కొండల కింద టెంపుల్ కట్టించారు. ఎంత బాగుంటుంది. స్టెప్స్ ఉన్నాయి. సిద్ధేశ్వర టెంపుల్ పైకి ఇప్పుడు సిద్ధేశ్వరం అంటే ఎక్కానే పేర్లకి నుంచి స్మాల్ వాటర్ ఫాల్స్ వస్తుంది. అది కూడా చూపిస్తాను. చూసారా అక్కడ వాటర్ వస్తుంది. మన దగ్గర చూద్దాం వాటర్. అది కెమెరా గుళ్ళేకి తీసుకెళ్ళకూడదని ఇక్కడ నుంచి వాటర్ ఏమొస్తాయి తీసుకెళ్ళలేదు. చూసారా వాటర్